రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లోలో లూప్ అంటే ఏంటి, అసైన్మెంట్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. బట్ ఆ లూప్ లేదా అసైన్మెంట్ ఫర్దర్గా నీట్గా అర్థం కాలేదంటున్నారు కాబట్టి నేను మీకు సేల్స్ ఫోర్స్ అపెక్స్లో ఉన్న వేరియబుల్స్ అండ్ కలెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో అసలు వేరియబుల్ అంటే ఏంటి, మనం ఫ్లోలో డైరెక్ట్గా వేరియబుల్ అని క్రియేట్ చేసాము. వేరియబుల్స్లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి, లైక్ ఫార్ములా టైప్ వేరియబుల్ అని చెప్పేసి, ఓకేనా, నార్మల్ టెక్స్ట్ వేరియబుల్ అని చెప్పేసి, ఓకేనా, సో టెక్స్ట్ టెంప్లెట్ అని చెప్పేసి ఇలా చాలా టైప్స్ ఉన్నాయి ఫ్లోలో, అవునా కదా, చాలా టైప్స్ ఉన్నాయి. అసలు ఈ వేరియబుల్స్ అంటే ఏంటో మనకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. మీకు కన్ఫ్యూజింగ్ ఉంది కదా, కొంచెం ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉందా వేరియబుల్ అంటే ఏంటో? హలో అన్న లేదన్న. ఓకే. ఒకవేళ మీరు ఈ లూప్ వేరియబుల్ అంటే లూప్ని ఎలా వాడాలనే కన్ఫ్యూజింగ్ ఉంది కాబట్టి, సో వేరియబుల్స్ ఫ్లోలో వేరియబుల్స్ అనేది ఇవన్నీ ఉన్నాయి. సో వాటిని నార్మల్ అపెక్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. అలాగే కలెక్షన్స్, ఓకేనా, సేల్స్ ఫోర్స్ అపెక్స్లో కలెక్షన్స్ ఉంటాయి, ఓకేనా. సో కలెక్షన్స్ వచ్చేటి మనకి ఇక్కడ సేల్స్ ఫోర్స్లో ముఖ్యంగా మూడు రకాలు, లిస్ట్, సెట్, మ్యాప్ అని ఉంటాయి, ఓకేనా. సో ఈ లిస్ట్, సెట్, మ్యాప్ అనే కలెక్షన్స్ డిస్కస్ చేసే కంటే ముందే సో సేల్స్ ఫోర్స్ అపెక్స్లో వేరియబుల్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాము. సో సేల్స్ ఫోర్స్ అపెక్స్లో వేరియబుల్స్ ఎలాగైతే మనకి సిమిలర్గా ఉన్నాయో ఫ్లోలో వేరియబుల్స్ అలాగే ఉంటాయి అనమాట. సో ఆ రెండింటిని కంపేర్ చేస్తూ మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఈ సేల్స్ ఫోర్స్ అంటే ఈ అపెక్స్ వేరియబుల్స్కి వెళ్ళే కంటే ముందే ఈ ఫ్లోస్లో మనము ఇంకొకసారి వేరియబుల్ టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్ టైప్స్ చూద్దాము, ఓకేనా. రికార్డ్ ట్రిగ్గర్డ్ ఫ్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనము న్యూ రిసోర్స్ మీద క్లిక్ చేసినప్పుడు దిస్ ఇస్ ద మనము న్యూ ఫ్లో వేరియబుల్స్ అని అనొచ్చు, లేకపోతే ఫ్లో రిసోర్సెస్ అని అనొచ్చు. సో రిసోర్స్ అంటే రిసోర్స్ టైప్ వచ్చేసి ఇక్కడ 4-5 రకాలు ఉంటాయి అనమాట, ఓకేనా. సో వేరియబుల్, కాన్స్టాంట్, ఫార్ములా, టెక్స్ట్ టెంప్లెట్, స్టేజ్. సో స్టేజ్ ఎప్పుడు నేను ఎక్కువ వాడలేదు, సో దాని గురించి ఎక్కువ అయితే అంటే డీటెయిల్గా అయితే చెప్పలేను. సో వేరియబుల్స్ ఎక్కువ వాడాను. అంటే వేరియబుల్ అంటే మనము ఏదైనా ఒక వాల్యూ ఇచ్చినప్పుడు దాన్ని ఒక ఎక్స్ అనే దాంట్లో ఒక వై, మనం మ్యాథమెటిక్స్ లో చదువుకుంటుంటాం కదా, ఎక్స్ ఈక్వల్స్ 4, వై ఈక్వల్స్ అలా. సో అంటే ఎక్స్ ఇస్ లైక్ వేరియబుల్. సో ఆ టైప్ అంటే మనము నంబర్ పెడితే ఆ వేరియబుల్ టైప్ వచ్చేసి నంబర్ అవుతుంది, ఓకేనా. అలాగే మనం మనీ అంటే కరెన్సీ లైక్ ఇన్ని డాలర్స్, ఇన్ని INR రూపీస్ అలాంటి డేటా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఆ వేరియబుల్ టైప్ వచ్చేసి కరెన్సీ అవుతుంది. సిమిలర్ గా మనము సో టుడే అనే వేరియబుల్ తీసుకున్నామంటే దాంట్లో డేట్ పెట్టాలనుకుంటే సో టుడే అనేది డేట్ టైప్ అవుతుంది. అలా మనకి చాలా రకాలు ఉంటాయి అనమాట. సో అడ్వాన్స్డ్ గా వచ్చేసి అపెక్స్ డిఫైన్డ్, ఓకేనా, మల్టీ సెలెక్ట్ పిక్ లిస్ట్, ఇవన్నీ అడ్వాన్స్డ్ టైప్స్ పిక్ లిస్ట్, ఓకేనా. అపెక్స్ డిఫైన్డ్ అంటే మనము సేల్స్ ఫోర్స్ అపెక్స్ లో కూడా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని దాన్ని ఇక్కడ వాడుకోవచ్చు, ఓకేనా. సో మనకి అడ్మిన్ యొక్క కాన్సెప్ట్ కాబట్టి అంత డెప్త్ గా అవసరం లేదు. సో ఆర్ యు క్లియర్ అంటే రికార్డ్ యొక్క వేరియబుల్ టైప్ అంటే ఏంటంటే, సో మనము ఇప్పుడు అకౌంట్ డేటాని లేకపోతే కాంటాక్ట్ లేదా అకౌంట్ అనేది ఒక రికార్డ్ టైప్ కదా. సో అలాంటి డేటాని సో ఇప్పుడు రికార్డ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఏ ఆబ్జెక్ట్ రికార్డు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ అపార్చునిటీ డేటాని నేను ఫ్లోలో స్టోర్ చేసుకోవాలనుకుంటే అపార్చునిటీ అని టైప్ ఇక్కడ అపార్చునిటీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటాం. అంటే సో ఇక్కడ వేరియబుల్ వచ్చేసి ఆప్ రికార్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే దాని అర్థం ఏంటంటే సో ఆప్ రికార్డ్ అనే వేరియబుల్లో నేను ఒక అపార్చునిటీ రికార్డ్ని నేను స్టోర్ చేసుకోగలను దాని అర్థం, ఓకేనా. ఇక్కడ అలో మల్టిపుల్ వాల్యూస్ అని చెప్పేసి చెక్ బాక్స్ ఇచ్చానంటే ఇదే వేరియబుల్లో మల్టిపుల్ అపార్చునిటీ రికార్డ్స్ నేను స్టోర్ చేసుకోవచ్చు అని దాని అర్థం. సో నెక్స్ట్ వీటి గురించి అపెక్స్ వేరియబుల్స్ లో డిస్కస్ చేసినప్పుడు ఇంకా ఫర్దర్ గా మనకి బాగా క్లారిటీగా అర్థమవుతాయి. సో ఆర్ యు క్లియర్ అని వేరియబుల్ టైప్స్ లో క్లియర్ గా ఉందా? సో వేరియబుల్ అంటే మనం ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి, టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి వాడే ఒక టెంపరీ దాన్ని ఏమంటారు ప్లేస్ హోల్డర్ లాగా అనమాట. అంటే దాంట్లో వాల్యూ అసైన్ చేస్తున్నాం, ఓకేనా. సో దీంట్లో ఇన్ని టైప్స్ ఉంటాయి, క్లియర్. సో నెక్స్ట్ ఇవి కాకుండా సో కాన్స్టాంట్స్ అంటే దీని వేరియబుల్ ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే సమ్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 అని అసైన్ చేయొచ్చు, మళ్ళీ అదే ఎక్స్కి ఎక్స్ ఈక్వల్స్ టు 10 అని కూడా అసైన్ చేయొచ్చు, ఓకేనా. బట్ కాన్స్టాంట్స్ అలా కాదనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టోర్ ఏ వాల్యూ దట్ కెన్ బి యూజ్డ్ అండ్ చేంజ్డ్ త్రూఅవుట్ ద ఫ్లో. అంటే దీనికి అసైన్ చేసిన ఇప్పుడు సపోజ్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటే సో టైప్ నంబర్ తీసుకుంటే, ఓకేనా, లేకపోతే నంబర్ తీసుకుంటే ఎక్స్ అనే దానికి నేను 4 అని అసైన్ చేయొచ్చు, ఓకేనా, లేకపోతే మళ్ళీ 5 అని అసైన్ చేయొచ్చు. అలా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం మార్చుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. అంటే మనము దాంట్లో ఉన్న వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది, ఓకేనా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టైప్, ఓకేనా. సో ఇక్కడ వేరియబుల్లో సో
వేరియబుల్ అదనమాట. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారంటే కాన్స్టాంట్ అనే ఒకటి ఉంటుంది అవునా కదా, కాన్స్టాంట్. ఇక్కడ చూడండి, స్టోర్ ఏ వాల్యూ దట్ కెన్ బి యూజ్డ్ బట్ కెనాట్ బి చేంజ్డ్, సారీ బట్ నాట్ బి చేంజ్డ్. ఓకేనా, నాట్ బి చేంజ్ అంటే దీనికి వాల్యూ అసైన్ చేస్తాం అంతే. దీన్ని మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఎక్స్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్ తీసుకున్నామంటే ఎక్స్ ఈక్వల్స్ టు 5 అని అసైన్ చేయొచ్చు. ఓకేనా, సో బట్ దాని తర్వాత మార్చలేము. ఒకసారి మనం వాల్యూ అసైన్ చేసిన తర్వాత కాన్స్టాంట్ అనే టైప్ తీసుకుంటే ఒకసారి ఒక వాల్యూ అసైన్ చేసిన తర్వాత దానికి వేరే వాల్యూ అసైన్ చేయలేము. త్రూఅవుట్ ద ప్రాసెస్ అంటే త్రూఅవుట్ ద ఫ్లో ఎక్స్ అనే వాల్యూ మనం సపోజ్ 5 అని ఇచ్చామంటే త్రూఅవుట్ ద ఫ్లో ఎక్స్ అనే వాల్యూని మళ్ళీ 10 అని రీఅసైన్ చేయలేము. వేరియబుల్ టైప్ తీసుకుంటే ఆ వేరియబుల్లో మనం ఏం టైప్ అయినా డిఫైన్ చేసుకొని మనము మల్టిపుల్ టైమ్స్ దాని వాల్యూ రీఅసైన్ చేసుకోవచ్చు. బట్ కాన్స్టాంట్స్ లో అలా కాదు, ఒకసారి ఒక వాల్యూ అసైన్ చేసిన తర్వాత మళ్ళీ రీఅసైన్ చేయలేము. క్లియర్? వేరియబుల్ కి కాన్స్టాంట్ కి డిఫరెన్స్ అర్థమైందా? హలో, ఎస్ అన్న. సపోజ్ మనకి మ్యాథమెటిక్స్ లో పై వాల్యూ ఉంటుంది. సపోజ్ పై వాల్యూ అనేది మనం ఎక్కడ చేంజ్ అవ్వదు. సో పై అనే ఒక వేరియబుల్ తీసుకొని 3.142 అంతే. ఓకేనా, లేకపోతే యూఎస్డి ఐఎన్ఆర్ కన్వర్షన్ ఉంది, నేను కాన్స్టాంట్ గా 90 రూపీస్ తీసుకోవాలనుకుంటున్నాను. సో అప్పుడు సో కాన్స్టాంట్ గా ఇక్కడ ఇది తీసుకొని యూఎస్డి ఐఎన్ఆర్ కన్వర్షన్ తీసుకొని సో నంబర్ అయితే నంబర్, సో డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఏదైతే అసైన్ చేస్తున్నామో అంతే, మళ్ళీ దాని వేరే వాల్యూ మనం మార్చలేము. ఓకేనా, సో దట్ ఈస్ ద కాన్స్టాంట్ రిసోర్స్ టైప్. సో నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా. సో మనం సేల్స్ ఫోర్స్ లో ఆబ్జెక్ట్ మేనేజర్ లో ఏదైనా ఆబ్జెక్ట్ లెక్క వెళ్ళి ఫార్ములా ఎలాగైతే క్రియేట్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్, దెర్ ఇస్ నథింగ్ డిఫరెంట్. ఫార్ములాలో ఎలాగైతే మనకి రిటర్న్ టైప్స్ ఉంటాయో, ఏంటి బూలియన్ రిటర్న్ టైప్ అంటే చెక్ బాక్స్, లేకపోతే టెక్స్ట్, నంబరు, డెసిమల్ అలా ఉంటాయి కదా, ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే మనం ఇక్కడ ఫార్ములా రాస్తాము, ఆ ఫార్ములా రిటర్న్ అంటే మనం ఇక్కడ సపోజ్ ఏ గ్రేటర్ దాన్ బి అని ఇచ్చామంటే అది ఏ అనే వాల్యూ గ్రేటర్ దాన్ బి కంటే ఎక్కువ ఉంటే అది ట్రూ అవుతుంది, అప్పుడు బూలియన్ టైప్ తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ టుడే ఇస్ గ్రేటర్ దాన్ అపార్చునిటీ క్లోజ్ డేట్ అని తీసుకున్నామంటే, లేకపోతే అపార్చునిటీ క్లోజ్ డేట్ ఈస్ గ్రేటర్ దాన్ టుడే అని తీసుకున్నామంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇస్తుంది. అప్పుడు రిటర్న్ టైప్ ఏం తీసుకోవాలి, బూలియన్ తీసుకోవాలి. అలా కాకుండా నాకు ఈ ఫార్ములాలో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 10% ఆఫ్ ద అపార్చునిటీ అమౌంట్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ అపార్చునిటీ రికార్డ్ డాట్ అంటే సపోజ్ ఇప్పుడు ఈ అపార్చునిటీ ఈ ఫ్లో నేను అపార్చునిటీ ఆబ్జెక్ట్ మీద రికార్డ్ ట్రిగర్డ్ ఫ్లోగా క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ రికార్డ్ అని చెప్పేసి అపార్చునిటీ డేటా వస్తుంది. సో అపార్చునిటీ లైక్ డాలర్ సింబల్ ఎలా ఉంటుంది, డాలర్ సింబల్ రికార్డ్ డాట్, ఓకేనా, డాట్ అమౌంట్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, డాట్ అమౌంట్ ఈ 0.01 ఇచ్చారంటే లైక్, ఓకేనా, లేకపోతే 0.1 ఇచ్చారంటే 10% ఆఫ్ ద అమౌంట్ నాకు క్యాలిక్యులేట్ అవ్వాలి. ఓకేనా, ఈ ఫార్ములాలో నాకు ఏంటంటే సో అప్పుడు దీని వాల్యూ రిటర్న్ టైప్ ఏమవుతుంది, ఆబ్వియస్ గా నాకు కరెన్సీ కానీ నంబర్ కానీ అవుతుంది అన్నా కదా. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఫార్ములా టైప్. ఇది ఫ్లోలో మనం వాడుతున్న అనదర్ టైప్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ టెక్స్ట్ టెంప్లెట్. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అంటే మనకు రిచ్ టెక్స్ట్ లాగా మనకి ఏదైనా టెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్స్ లో ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ తీసుకున్నామంటే టెక్స్ట్ రిచ్ టెక్స్ట్ ఏమి ఉండదు. ఓకేనా, సో సేమ్ 1 or 2 లైన్స్ వాల్యూ తీసుకోవచ్చు. అలా కాకుండా బోల్డ్ కలరు, గ్రీన్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలరు, ఇలాంటి రిచ్ టెక్స్ట్ బుల్లెట్ పాయింట్స్ ఇవన్నీ అసైన్ చేయాలంటే మనము ఏం తీసుకుంటాము, టెక్స్ట్ టెంప్లెట్ తీసుకుంటాం. దీని గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ 2 or 3 days బ్యాక్ ఒక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకున్నాం డిస్క్రిప్షన్ అప్డేట్ చేసేటప్పుడు. ఓకేనా, రిచ్ టెక్స్ట్ అని చెప్పేసి ఒకటి కస్టమ్ ఫీల్డ్ తీసుకొని దీంట్లో ఉన్న మనం ప్రిపేర్ చేసిన టెక్స్ట్ టెంప్లెట్ ని మనం దానికి అసైన్ చేసాం. ఒకవేళ మీరు మర్చిపోయింటే ఇంకొకసారి ఆ వీడియో వినండి. ఓకేనా, సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కలెక్షన్ వేరియబుల్ అనేది వాట్ ఈస్ కలెక్షన్ వేరియబుల్ అనేది మనకు కన్ఫ్యూజన్ గా ఉంది అని అన్నారు కాబట్టి సో కలెక్షన్స్ అంటే ఏంటి మనం అపెక్స్ సైడ్ లో చెప్పి దాన్ని దీన్ని కంపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు అపెక్స్ అంటున్నానని చెప్పేసి డెవలప్మెంట్కి వెళ్తున్నాను ఏమనుకోకండి. సో ఇట్స్ వెరీ బేసిక్ అండ్ సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా, సో అపెక్స్ కంటే నేను డైరెక్ట్ గా అపెక్స్ కోడింగ్కి వెళ్ళట్లేదు. కలెక్షన్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటో బేసిక్ గా నేను పూర్తి డెప్త్ గా కూడా చెప్పను. వాట్ ఈస్ వాట్ అంటే మళ్ళీ ఎందుకు ఇంత డెప్త్ గా డెవలప్మెంట్, నాకు డెవలప్మెంట్ వద్దన్నాం కదా మళ్ళీ ఎందుకు ఇతను వృద్ధి మళ్ళీ చెప్తున్నాడు, అలా ఏముండదు అనమాట. సో ఇక్కడ కలెక్షన్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేయాలంటే నేను ఇక్కడ డెవలపర్ కన్సోల్ ఇక్కడ సెటప్ మీద క్లిక్ ఇచ్చి డెవలపర్ కన్సోల్ మీద క్లిక్ ఇస్తే సో డెవలపర్ కన్సోల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వేరియబుల్స్ గురించి మనం ఎక్కడ డిస్కస్ చేసుకుంటామంటే ఇక్కడ డీబగ్ ఉంది కదా, డీబగ్ మీద క్లిక్ ఇచ్చి ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానమస్ విండో ఉంది కదా, దీని మీద క్లిక్ ఇస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మీకు బ్లాంక్ వస్తుంది. ఓకే, సో బ్లాంక్ కోడ్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. సో దీని ఏమంటారంటే ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానమస్ విండో. మళ్ళీ ఇంకోసారి నావిగేట్ చెప్తాను. సో ఇక్కడ సెటప్ లోకి వెళ్ళి ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ ఇచ్చి డెవలపర్ కన్సోల్ మీద క్లిక్ ఇస్తే మనకి వేరే ట్యాబ్ లో మనకి ఇలా ఇది డెవలపర్ కన్సోల్ అంటారు. మనం ఆల్రెడీ డెవలపర్ కన్సోల్ అంటే ఏంటో చూసాము. సో క్వైరీ ఎడిటర్, ఇక్కడ క్వైరీ ఎడిటర్ కోసం చూసాం. సో ఇది మనకు కొత్త కాదు.
సో కొత్తగా మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ ఫైల్స్, ఎడిట్, డీబగ్, టెస్ట్, వర్క్ స్పేస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనకు అవసరం లేదు. మనం మెయిన్ ఫోకస్ ఏరియా వచ్చేసి డీబగ్ మీద క్లిక్ ఇచ్చి ఇవన్నీ కూడా అవసరం లేదు. మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానమస్ విండో. ఓకేనా, దీని మీద మాత్రమే క్లిక్ చేయండి. ఓకేనా, ఇంకా మిగతా దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇప్పుడు ఇది మనకు ఇది అనమాట. అంటే ఇక్కడ మనం చెక్ చేస్తాం వేరియబుల్స్ అంటే ఏంటి అని. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా అపెక్స్లో ఫ్లోస్లో కావచ్చు, లేకపోతే అపెక్స్లో కావచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ అనే ఒక వేరియబుల్ ఏజ్ అనే సపోజ్ స్టూడెంట్ ఏజ్ తీసుకోవాలి. ఓకేనా, స్టూడెంట్ ఏజ్ అనేది ఏంటి నంబర్ టైప్ అవునా కదా. సో నంబర్ టైప్ తీసుకోవాలంటే సో నంబర్ స్టూడెంట్ యొక్క ఏజ్ తీసుకోవాలి. ఓకేనా, స్టూడెంట్ ఏజ్ తీసుకోవాలి. ఓకేనా, స్టూడెంట్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఏజ్ 20 ఉంది అనుకుందాం. ఓకేనా, సో ఈ 20ని ఒక వాల్యూలో ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. ఓకేనా, సో ఎలా ఈ స్టూడెంట్ ఏజ్ అనేది టైప్ ఓకేనా. సో మనకి ఇక్కడ వేరియబుల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా, సో మనకు ఫ్లోస్లో ఎలాగైతే టెక్స్ట్, డేట్ టైమ్ అని ఇక్కడ కూడా మనకి ఈ అపెక్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటి, ఇంటీజర్. ఓకేనా, సో ఇంటీజర్ అంటే లైక్ ఇంటీజర్ నంబర్స్ మనకి మ్యాథమెటిక్స్లో వచ్చాయి కదా ఆ టైప్. ఓకేనా, సో నెక్స్ట్ డబుల్ అని ఉంటుంది. డబుల్ అంటే ఏం లేదు, సేమ్ యాజ్ ఇంటీజరే బట్ డెసిమల్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 3.42. ఓకేనా, 3.142 పై వాల్యూ ఇలా ఏదైనా వాల్యూ ఇచ్చి డెసిమల్స్ తీసుకోవాలనుకుంటే డబుల్ అనే టైప్ తీసుకుంటాము. జస్ట్ ఈ డెసిమల్స్ ఏం లేవు అనుకుంటే నంబర్ ఓన్లీ నంబర్స్ అంటే 1 2 3 4 ఎంత నంబర్ కావచ్చు. ఓకేనా, సో దానికోసం ఇంటీజర్ అనే టైప్ తీసుకుంటాం. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఓకేనా మనకి ఫ్లోట్ అని కూడా ఉంటుంది. బట్ ఫ్లోట్ సో ఫ్లోట్ అనేది ఒక డిఫరెంట్ టైప్. మనం ఎక్కువ అపెక్స్లో కావచ్చు దీంట్లో డబులే వాడుతుంటాము. సో మీకు అంటే ప్రతి ఒక్క పాయింట్ చెప్పి ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ కన్ఫ్యూజ్, ఇగ్నోర్ అబౌట్ ఫ్లోట్. ఓకేనా, ఇంటీజర్ అంటే జస్ట్ మనకి డెసిమల్స్ లేకుండా ఇండివిజువల్ నంబర్స్. డబుల్ అంటే లైక్ ఇలాంటి పాయింట్స్ వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేమ్, ఇప్పుడు స్టూడెంట్ నేమ్ తీసుకోవాలి. దాని అలా నేమ్ అనేది టెక్స్ట్ టైప్ అనమాట. సో టెక్స్ట్ టైప్ ని మనం ఇక్కడ టెక్స్ట్ అని చెప్పి తీసుకోకుండా డైరెక్ట్ గా స్ట్రింగ్ అని తీసుకుంటాం. అంతే, ఇక్కడ స్ట్రింగ్ అని తీసుకుంటాం. ఓకేనా, టెక్స్ట్ టైప్ ని టెక్స్ట్ అని తీసుకోము, స్ట్రింగ్ అని తీసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఓకేనా, సో డేట్ ఆఫ్ బర్త్ ని మనము నంబర్ అని తీసుకోమన్నమాట. ఓకేనా, సో దానికోసము సపరేట్ గా మనకి డేట్ అనే టైప్ ఉంది. ఓకేనా, సో ఇలా మల్టిపుల్ టైప్స్ అంటే మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూ మనము స్టోర్ చేసుకుంటున్నామో దానికి ప్రతి ఒక్క టైప్ కి ఒక టైప్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క వాల్యూకి ఒక టైప్ ఉంటుంది. సపోజ్ డేట్ టైం. ఓకేనా, డేట్ టైం. ఓకేనా, సో డేట్ టైం అనేది డేట్ తో పాటు టైం ని కూడా స్టోర్ చేసుకోవాలంటే డేట్ టైం వాడతాం. సో ఇలాంటివి చాలా టైప్స్ ఉన్నాయి, బట్ మనము అవన్నీ డెప్త్ గా వెళ్ళాం. సో బేసిక్ గా మనకి ఇంతవరకు ఏదైతే అవసరమో వాటి గురించి మాత్రమే ఫోకస్ చేస్తాం. సో స్ట్రింగ్ టైప్ అంటే సపోజ్ లైక్ రాజేష్, రమేష్ ఇలాంటి వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే. ఓకేనా, సో ఇంకోటి ఈ అపెక్స్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనము ఫార్ములా ఫీల్డ్స్ రాసేటప్పుడు కావచ్చు, స్ట్రింగ్ వాల్యూస్ తీసుకోవాలంటే మనం ఏం చేసాము, సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ ఇచ్చామన్నా కదా. సో అంటే స్ట్రింగ్ వాల్యూస్ ఇప్పుడు నంబర్ వాల్యూస్ అయితే మనం సింగిల్ కోర్స్ అవసరం లేదు. ఎప్పుడైతే మనము స్ట్రింగ్ వాల్యూస్ తీసుకుంటే దాన్ని సింగిల్ కోర్స్ లో కానీ డబుల్ కోర్స్ లో కానీ ఇవ్వాలి. ఓకేనా, సో డేట్ టైప్ వచ్చేసి లైక్ ఇలా ఉంటారు అనమాట. లైక్ సో మనం ప్రస్తుతానికి విల్ నాట్ ఫోకస్ ఆన్ ద డేట్ అండ్ డేట్ టైం. సో ఇక్కడ సింపుల్ గా వీటి టైప్ మీద వీటి మీద మనం ఫోకస్ చేస్తాం, మెయిన్ గా వీటి మీద. ఓకేనా, సో వీటిని ఏమంటామంటే మామూలుగా అపెక్స్ అంటే కోడింగ్ లాంగ్వేజ్ లో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ఏమంటాము, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. గుర్తుపెట్టుకుని ఏమంటాము, రిపీట్ ఇట్, ప్రిమిటివ్ డేటా టైప్స్. కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇట్? హలో, డేటా టైప్స్. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు కలెక్షన్స్కి వెళ్ళే కంటే ముందర మీకు వాట్ ఈజ్ ఇంటీజర్ అంటే అర్థమైందా, వాట్ ఈజ్ డబుల్ అంటే అర్థమైందా, ఎందుకు వాడతాం స్ట్రింగ్ అనేది, ఎందుకు వాడతాము డేట్ అనేది, ఎందుకు వాడతాము డేట్ టైం అనేది, ఎందుకు వాడతాము అర్థమైందా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది స్టోర్ చేసుకోవాలి. ఏజ్ ఈక్వల్స్ టు 20 అనేది స్టోర్ చేసుకోవాలి, లేకపోతే 23. ఈ ఏజ్ అనేది ఏ టైప్ అని ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది అక్కడ ఫ్లోలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఇప్పుడు ఈ ఏజ్ అనేది ఏ టైప్, స్ట్రింగ్ టైపా, నంబర్ టైపా? సో ఇది నంబర్ టైప్. 23 అనేది నంబర్ టైప్ కాబట్టి ఐ విల్ టేక్ ఇంటీజర్. అంటే ఇంటీజర్ ఏజ్ ఈక్వల్స్ టు 23 అని ఇచ్చామంటే సో రాసిన తర్వాత ఎప్పుడు సెమీకోలన్తో ఎండ్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తామంటే ఏజ్ అనేది ఒక వేరియబుల్. అంటే సపోజ్ ఏజ్ అనేది తీసుకోవచ్చు, ఏజ్ 1 అనేది తీసుకోవచ్చు, ఏజ్ 2 అంటే ఎనీ మీనింగ్ఫుల్ నేమ్. సో ఇప్పుడు ఇంటీజర్ ఏజ్ 12 అనేది జస్ట్ వేరియబుల్ నేమ్. ఓకేనా, సో దాంట్లో మనం ఇనిషియల్ గా ఏం స్టోర్ చేసుకుంటున్నాము, 23 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం. అంటే బ్యాక్ ఎండ్ లో మనకి డేటాబేస్ లో అంటే మెమరీ లొకేషన్స్ లో ఎలా ఉంటుందంటే ఒక ఏజ్ అని చెప్పేసి ఒక మెమరీ లొకేషన్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఏజ్ 12 అని చెప్పేసి దాన్ని పాయింటర్. సో దాని వాల్యూ వచ్చేసి 23 అని ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ అలాగే సపోజ్ స్ట్రింగ్ నేమ్ ఆఫ్ స్టూడెంట్.
సో నేమ్ ఆఫ్ స్టూడెంట్ అనేది జస్ట్ వేరియబుల్ అంతే, ఓకేనా. సో నేమ్ ఆఫ్ స్టూడెంట్ కాకుండా స్టూడెంట్ నేమ్ అలా నేర్చుకోవచ్చు. లైక్ సపోజ్ రాజేష్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే రాజేష్ అనే నేమ్ ఆఫ్ స్టూడెంట్ అనే దాంట్లో మనకి రాజేష్ అనే వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. అంటే బేసిక్గా దీని వాల్యూ దీంట్లో స్టోర్ చేయమని అంతే అర్థం. క్లియర్? ఏమన్నా డౌట్ ఉందా? సో ఇప్పుడు ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో నెక్స్ట్ అలాగే హైక్ పర్సెంటేజ్, డబుల్ హైక్ పర్సెంటేజ్ వచ్చేసి 10.50 హైక్ ఇచ్చాను, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ స్ట్రింగ్స్కి మాత్రమే నేను సింగిల్ కోర్స్ ఇచ్చాను, మిగతా దానికి నేను సింగిల్ కోర్స్ ఇవ్వలేదు. ప్రతి ఒక్క లైన్కి తర్వాత సెమీకోలన్ ఇచ్చాను. సో ఇలా మనము వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయాలి, ఓకేనా. సో ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు దీనికి వాల్యూ అసైన్ అయిందా లేదని ఎలా చెక్ చేస్తామంటే సో మనము ఈ వాల్యూని ప్రింట్ చేయడానికి దీంట్లో ఎలా వాడతామంటే system.debug అని వాడతాం. system.debug, ఓకేనా. సో system.debug అని వాడి సపోజ్ నేను నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ మాత్రం ప్రింట్ చేయాలంటే దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ system.debug బ్రాకెట్ మధ్యలో దీన్ని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ సెమీకోలన్తో ఎండ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అని క్లిక్ ఇచ్చానంటే దీంట్లో ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఇది యాక్చువల్గా టెక్స్ట్ కాబట్టి ఇది అర్థం చేసుకోలేదు అనమాట. ఎగ్జిక్యూట్ చేయాలి, దీన్ని కామెంట్ అవుట్ చేస్తాను. కామెంట్ అవుట్ చేయాలంటే 2 లైన్లు ఇవ్వాలి, ఓకేనా. 2 లైన్లు ఇస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు మనము 3 వేరియబుల్స్ తీసుకున్నాము. ఒకటి వచ్చేసి ఇంటీజర్ టైప్, ఒకటి వచ్చేసి స్ట్రింగ్ టైప్, ఒకటి వచ్చేసి డబుల్ టైప్. సో ఇప్పుడు దాంట్లో ఈ వాల్యూ ఇప్పుడు ఈ రాజేష్ అనే వాల్యూ దీనికి అసైన్ అయిందని చెప్తున్నాం. అసైన్ అయిందా లేదా ఎలా చెక్ చేయొచ్చు అంటే మనము ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయడానికి కోసం మనము system.debug అనే వాల్యూని మనం వాడతాము. సో ఇక్కడ ఈ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనేది మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో ఇది ఎగ్జిక్యూట్ చేశారంటే దీంట్లో ఉన్న ఈ కోడ్లో ఉన్న లైన్లు మొత్తం మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎగ్జిక్యూట్ అని క్లిక్ ఇచ్చానంటే ఇక్కడ డీబగ్ ఓన్లీ అని క్లిక్ చేయాలి, ఓకేనా. డీబగ్ ఓన్లీ ఇక్కడ చూడండి, రాజేష్ని ప్రింట్ అయిందా అన్నా కదా, రాజేష్ని ప్రింట్ అయిందా. సో ఎలా చేసాము, system.debug వాడి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇచ్చాం. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్తే రాజేష్ ఎందుకు ప్రింట్ అయింది. సో వాల్యూ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ రాజేష్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా, వాట్ ఈస్ ద వేరియబుల్ అంటే క్లారిటీ వచ్చిందా? హలో, సపోజ్ అలాగే నాకు ఇప్పుడు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని దీనికంటే ముందర నేను ఇక్కడ దీని ఏమంటారు ప్లస్ అని ఇచ్చి దీనికి ముందర సింగిల్ కోట్స్లో వాల్యూ ఐఆమ్ ప్రింటింగ్ అని ఇచ్చానంటే ఇక్కడ ఇట్లా ఇచ్చి ఆరో మార్క్ ఇచ్చి మళ్ళీ సింగిల్ కోట్స్లో ఏం చేసి ప్లస్ అని ఇచ్చి దీన్ని ప్రింట్ చేస్తాను. అంటే దీనికి చూడండి లైన్ నెంబర్ 6 కదా. సో లైన్ నెంబర్ 6లో ఇక్కడ చూడండి డీబగ్ లైన్లో డీబగ్ అంటే మనం డీబగ్ చేసాం. డీబగ్ ఏం వాల్యూ ప్రింట్ అయింది, ఇందాక నేమ్ ఆఫ్ ద రాజేష్ ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే దీన్ని యాడ్ చేశాను సింగిల్ కోట్స్లో, మళ్ళీ ఏంటి వాల్యూ ఐఎమ్ ప్రింటింగ్ అని చెప్పేసి యారో మార్క్ ఇచ్చేసి సింగిల్ కోట్స్లో మళ్ళీ ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నాను. దానికి డిఫరెన్స్ ఏందో అర్థం చేస్తాను. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఓకేనా. ఇక్కడ మళ్ళీ డీబగ్ ఓన్లీ చెక్ బాక్స్ ఇస్తాను. అప్పటికి తేడా ఏంటి, 6th లైన్లోనే మళ్ళీ ఇప్పుడు వాల్యూ ఐఎమ్ ప్రింటింగ్ అని చెప్పేసి యారో మార్క్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దాన్ని నేను సింగిల్ కోట్స్లో రాశానంటే ఈ సింగిల్ కోట్స్లో రాసింది టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేయి, ఇక్కడికి వచ్చిన వాల్యూ వచ్చేసి ఈ వాల్యూ దీని యొక్క ఇది వేరియబుల్ దాంట్లో ఉన్న వాల్యూ తీసుకురా అని చెప్తున్నాం లైన్ నెంబర్ 6లో. క్లియర్? ఇప్పుడు అలా కాకుండా దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టానంటే సో మళ్ళీ ఎగ్జిక్యూట్ అని క్లిక్ ఇచ్చానంటే ఈసారి హైక్ పర్సెంటేజ్ వాల్యూ ప్రింట్ అవ్వాలి మనకు, అవునా కదా. దీన్ని డిబగ్ ఓన్లీ క్లిక్ ఇస్తే ఈసారి 110.5 ప్రింట్ అయింది, ఓకేనా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ఇక్కడ ఈక్వల్స్ టు అని చెప్పేసి దీనికి వాల్యూ అసైన్ చేసినప్పుడు ఈ వేరియబుల్లో మనకి మనం ఇక్కడ ఏదైతే అసైన్ చేసామో అది ఉంది అని అర్థం చేసుకోవాలి, అవునా కదా. సో అలాగే మనకి AS12 అని మీరు ప్రింట్ చేశారంటే సో ఇలా మనకి ఆ AS12 అనే వేరియబుల్లో ఏం వాల్యూ ఉందో సో మనకి ప్రింట్ అయింది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనము ఒక వేరియబుల్ పలానా టైప్ అని చెప్పి తీసుకుంటే దాంట్లో ఏదైనా వాల్యూ అసైన్ చేస్తే సో ఆ వేరియబుల్లో మనం మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు మనం ఏదైతే వాల్యూ అసైన్ చేసామో అది మనకు స్టోర్ అయి ఉంటుంది. సపోజ్ నేనేం చేస్తానంటే AS12 అని చెప్పేసి మళ్ళీ ఈసారి AS12 అని చెప్పేసి 36 ఇస్తాను, 36. సో ఇప్పుడు ఏంటి, మనము ఫస్ట్ ఇంటీజర్ AS12 అని చెప్పేసి 23 ఇచ్చాను, మళ్ళీ AS12 అని చెప్పేసి 36 ఇచ్చాను. ఒకసారి ఇంటీజర్ AS12 అని ఇచ్చిన తర్వాత మళ్ళీ త్రూఅవుట్ దిస్ ప్రాసెస్ AS12 అనే టైప్ వచ్చేసి ఇంటీజర్ అవుతుంది. ఒకసారి మనం డిఫైన్ చేస్తే చాలు. సో మళ్ళీ ఇంకోసారి ఇంటీజర్ AS12 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి AS12 అనేది ఆఫ్ టైప్ ఇంటీజర్ అని చెప్పేసి లైన్ నెంబర్ 3లో చెప్పాము. లైన్ నెంబర్ 4లో మళ్ళీ మనం దానికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వి ఆల్రెడీ డిఫైన్డ్ AS12 ఈజ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇంటీజర్. సో ఇప్పుడు మనము ఫస్ట్ టైం లైన్ నెంబర్ 3లో 23 ఇచ్చాము, లైన్ నెంబర్ 4లో 36 ఇచ్చాము.
అంటే ఒక వాల్యూ ఒకసారి మనం 23 అసైన్ చేసి మళ్ళీ అదే వాల్యూకి 36 అసైన్ చేస్తున్నాం అంటే ఒకసారి మనము ఒక వాల్యూకి రీఅసైన్ చేస్తున్నాం అంతే. 23 నుంచి 36 మారుస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే లేటెస్ట్ గా మనం ఏదైతే అసైన్ చేసినామో అది తీసుకుంటాం అనమాట. క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఓకే, క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ డీబగ్. ఇప్పుడు 23 కాకుండా 36 తీసుకుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ ఈస్ ద వాట్ వి మీన్ బై వేరియబుల్. సో వాల్యూ కెన్ బి చేంజ్, కెన్ బి వేరీడ్. ఓకేనా, అర్థమైందా? క్లియర్? ఎస్ అన్న. అంటే ఒకటే దానికి మనం ఒకసారి ఒక వాల్యూ ఇచ్చి మళ్ళీ అదే దానికి మళ్ళీ ఇంకోసారి అదే వాల్యూ అదే వేరియబుల్ నేమ్ వాడాలనుకుంటే ఐ డోంట్ నీడ్ టు రైట్ ద ఇంటీజర్ వాల్యూ అగైన్. ఎందుకంటే వి ఆల్రెడీ డిక్లేర్డ్ age12 is of type integer. ఓకే, మళ్ళీ ఐ డోంట్ నీడ్ టు డిక్లేర్ ఇట్ వన్స్ అగైన్ ఇంటీజర్. అలాగే ఇప్పుడు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని చెప్పి తీసుకొని ఈసారి మహేష్ అని చెప్పి అసైన్ చేస్తాను అనమాట. సో వెన్ ఐ రీప్రింట్ దిస్ అగైన్, ఓకేనా, సో దెన్ ఇట్ విల్ ప్రింట్ ద మహేష్ నాట్ రాజేష్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒకసారి అంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒకసారి, ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ రీఅసైన్ చేసే కంటే ముందే ఒక డీబగ్ పెడతాను. ఇక్కడ ఏం చేస్తానంటే రీఅసైన్ చేసే కంటే ముందే, ఓకేనా, నేమ్ ఆఫ్ ద, ఓకేనా, సో వాల్యూ ఆఫ్ స్టూడెంట్ నేమ్ బిఫోర్ రీఅసైనింగ్, అంటే రీఅసైన్ చేయకంటే ముందు బిఫోర్ రీఅసైనింగ్. ఓకేనా, ఏంటి రీఅసైనింగ్, ఓకేనా, ఏంటి వాల్యూ, ఓకేనా, సో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్. ఇక్కడ దానికి అంటే దానికి బైండ్ చేయాలంటే ప్లస్ ఇవ్వాలి మధ్యలో, డైరెక్ట్ గా మనం అలాగే ఇచ్చామంటే తీసుకోదు. ఇక్కడ నుంచి సో రీఅసైన్ చేసే కంటే ముందే స్టూడెంట్ నేమ్ ఏంటి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో వాల్యూ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్టర్ రీఅసైనింగ్, ఇక్కడ నేను రీఅసైన్ తర్వాత, అంటే చూడండి వాల్యూ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫ్టర్ రీఅసైన్ తర్వాత బిఫోర్ రీఅసైన్మెంట్ వాల్యూ ఆఫ్ ద స్టూడెంట్ ఏముంది, ఇక్కడ రీఅసైన్మెంట్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, రీఅసైన్మెంట్ జరుగుతుంది అనే కదా. సో ఇక్కడ 2 లైన్లు ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే కామెంట్ అని అర్థం. ఓకేనా, సో రీఅసైనింగ్, ఓకేనా, అంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఈ డబల్ స్లాష్ లో ఇచ్చినది ఎగ్జిక్యూట్ అవ్వదు, కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ బిఫోర్ రీఅసైనింగ్ ఏం ప్రింట్ అవుతుంది, ఆఫ్టర్ రీఅసైనింగ్ అంటే ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. డీబగ్ ఓన్లీ. బిఫోర్ రీఅసైనింగ్ ఏముంది, రాజేష్ ఉంది. రీఅసైన్మెంట్ తర్వాత ఏముంది, ఆఫ్టర్ మహేష్ ఉంది. అంటే మనము ఎక్కడైతే మనం రీఅసైన్ చేస్తామో అక్కడ నుంచి దాని వాల్యూ మారుతుంది. రీఅసైన్ చేయకంటే ముందే దాని వాల్యూ ప్రింట్ చేసే యాజ్ ఇట్ ఇస్ గా దానికి ఏం వాల్యూ అంతకు ముందు దాన్ని వాల్యూ ఏం అసైన్ చేసామో అదే ఉంటుంది. క్లియర్? హలో, ఎస్ అన్న. అంటే హౌ టు ప్రింట్ ద వాల్యూస్, హౌ టు డిక్లేర్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ద వేరియబుల్ and how to assign the value to a variable and how to print them to check what is the value that we are getting, we are very clear. సో ఇవన్నీ ఏమంటామంటే వేరియబుల్స్ అంటాం. ఫ్లోస్ లో మనము ఫ్లోస్ అర్థం చేసుకోవడానికి ఇంతకంటే డెప్త్ గా, అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి ఇంతకంటే డెప్త్ గా అవసరం లేదు. సో మనకి ఇన్ కేస్ మీరు డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే దెన్ వీ విల్ గో మచ్ డెప్త్. డేట్ టైం ఎలా వాడతాము, ఓకేనా, సో ఈ రోజు డేట్ ఎలా తీసుకుంటాము, ఈ రోజు డేట్ కి 5 days ఎలా యాడ్ చేస్తాము, ఈ రోజు డే నుంచి 5 రోజులు ఎలా తీసేస్తాము, ఓకేనా, సో ఇలాంటివన్నీ మనము చేయొచ్చు అనమాట. క్లియర్? సో సిన్స్ we are not going into too much of the development learning, so we are actually learning it very on later note. Okay na? So now what I will do, I will go ahead. Okay na? ఇప్పుడు ఇంటీజర్ 23 అని చెప్పేసి స్టోర్ చేసుకున్నాము. ఇప్పుడు నాకేంటంటే మల్టిపుల్ ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే 23 వాల్యూ, 36, 45 ఇలాంటివన్నీ ఒక వేరియబుల్ అని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ నేను స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, 12 ఒక వాల్యూ తీసుకోవాలి, 35 ఒక వేరియబుల్ వాల్యూ తీసుకోవాలి, 56 వేరియబుల్ వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు ఇంటీజర్ a ఈక్వల్స్ టు 26, 12, ఓకేనా, సో లేకపోతే ఇంటీజర్ b ఈక్వల్స్ టు 35, ఓకేనా, సో ఇలా ఇంటీజర్స్ ఇలా తీసుకోవాలన్నమాట. ఓకేనా, అలా అవసరం లేకుండా వీటన్నిటిని ఒక దాంట్లో వీటన్నిటిని ఒకే ఒక దాంట్లో తీసుకోవాలనుకుంటే అప్పుడు మనకి లిస్ట్ అనేది వస్తుంది అనమాట. లిస్ట్ అనేది ఒక కలెక్షన్ అనమాట. లిస్ట్ అనేది టైప్ 1 కలెక్షన్. ఇది కలెక్షన్ అంటే మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్, అంటే వాల్యూస్ ఆఫ్ సేమ్ టైప్ అంటే దాని అర్థం ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ నేను తీసుకున్నానంటే ఇంటీజర్. సో మనం ఎలాగైతే ఇంటీజర్ అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నామో లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అంటే దాని అర్థం ఏంటంటే ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఓకేనా, సో ఆల్ మార్క్స్ అని చెప్పేసి తీసుకుంటాం అనుకున్నా. సో దీన్ని ఇక్కడ లిస్ట్ ని డిఫైన్ చేసేటప్పుడు న్యూ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అని ఇలా తీసుకోవాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే INTEGR ఇలా. సో ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు.
సో ఇప్పుడు మనం ఎలాగైతే ఇంటీజర్ అని చెప్పి డిఫైన్ చేసి ఇంటీజర్ a ఈక్వల్స్ టు 23 అని అసైన్ చేసాము, ఇలాగే మనం ఆల్ మార్క్స్ అని చెప్పేసి ఒక కలెక్షన్ వేరియబుల్ తీసుకోవాలంటే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అంటే ఇక్కడ బేసిక్ ఏం చెప్తున్నాం అంటే ఒక సింగిల్ ఇంటీజర్ కాదు, మల్టిపుల్ ఇంటీజర్. సో మల్టిపుల్ ఇంటీజర్ అని చెప్పడం కోసము మనము లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్ అదే సారీ లెస్సర్ సింబల్ అంటే దాన్ని ఏమంటారు లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్స్ కదా. సో లెస్సర్ దాన్ సింబల్ ఇంటీజర్ టైప్ మళ్ళీ దాన్ని క్లోజ్ చేయడానికి గ్రేటర్ దాన్ సింబల్ ఆల్ మార్క్స్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్. అంటే దీని అర్థం ఏంటంటే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాం అనమాట. సో విచ్ వేరియబుల్ ఓకేనా, ఆ వేరియబుల్ నేమ్ ఏంటి ఆల్ మార్క్స్ ఆఫ్ టైప్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఓకేనా. సో బేసిక్ గా మనము ఇక్కడ దీన్ని మనం ప్రింట్ చేసామంటే ఇక్కడ ఏం ప్రింట్ అవ్వదు. ఐ విల్ షో యూ ఓకే. వీటన్నిటిని నేను కామెంట్ అవుట్ చేస్తాను ఈ డిబగ్ లైన్లీ. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేదాన్ని ఒకటి ప్రింట్ చేస్తున్నాము. సో ఇది ఎలా ప్రింట్ చేస్తాము, సిస్టమ్ డాట్ డీబగ్ ఇక్కడ సింగిల్ కోట్స్లో ఏమిస్తే అది ప్రింట్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అని చెప్పేసి ఇంటీజర్స్ బయటకు వచ్చేసి దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది ఓకేనా. లెట్స్ సీ ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ మనం సింగిల్ కోట్స్లో ఏం రాసామో అది అలాగే వచ్చింది. దీని లోపల ఏం వాల్యూస్ లేవు బ్రాకెట్లో యాజ్ ఇట్ ఈస్. అంటే బేసిక్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో ఒక సింపుల్ వేరియబుల్ ఆఫ్ టైప్ విచ్ ఇస్ ఆఫ్ టైప్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. అంటే ఈ AS12 ఎలాగైతే ఇంటీజర్ టైప్ ఆల్ మార్క్స్ అనేది లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ టైప్. అంటే దీంట్లోకి మనం మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయొచ్చు. సో ఈ లిస్ట్ లోకి మనం మల్టిపుల్ వాల్యూస్ ఎలా యాడ్ చేయొచ్చు అంటే ఓకేనా. సో దీని డైరెక్ట్ గా ఈక్వల్స్ టు ఇలా యాడ్ చేయలేము ఓకేనా. 36 24 ఇలా యాడ్ చేయలేము. సో దట్ ఈస్ నాట్ ద వే. ఒక లిస్ట్ లోకి మనం వాల్యూస్ యాడ్ చేయాలంటే ఎలా చేస్తామంటే లిస్ట్ వేరియబుల్ డాట్ యాడ్ అని చెప్పేసి వాడి సో దీంట్లోకి ఈ వేరియబుల్ ఇంటీజర్ టైప్ తీసుకుంటుంది కాబట్టి సో ఇప్పుడు ఏం చేయాలి 12 లేకపోతే 23 ఒక వాల్యూ యాడ్ చేసాము ఓకేనా. సో ఆల్ మార్క్స్ డాట్ యాడ్ 56 అలాగే ఆల్ మార్క్స్ డాట్ యాడ్ ఏదైనా ఒకటి ఓకేనా. సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేస్తాను అంటే ఈ మూడింటిని యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్రింట్ చేస్తాను ఓకేనా. యాడ్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ అంటే ఒక వేరియబుల్ లేక మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయడం ఎలా చూసాం ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఏమొచ్చాయి 23 56 677 వచ్చా. అర్థమైందా? గట్ ఇట్. ఇక్కడ బేసిక్ గా ఏం లేదు. మనం ఎలాగైతే ఇంటీజర్ టైప్ ఉందో ఒక వాల్యూ మాత్రమే తీసుకోగలము. మల్టిపుల్ వాల్యూస్ తీసుకోవాలంటే లిస్ట్ అని చెప్పి తీసుకోవాలి. సో లిస్ట్ అనేది ఏ టైప్ మళ్ళీ లిస్ట్ లో ఒక టైప్ ఉంటాయి. ఇంటీజర్ టైప్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ లేకపోతే సపోజ్ నేను లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ కాదు నాకు స్టూడెంట్ నేమ్స్ కావాలి. లిస్ట్ ఆఫ్ అప్పుడు స్టూడెంట్ నేమ్స్ ఏంటి స్ట్రింగ్ టైప్ లిస్ట్ ఆఫ్ ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చి ఈక్వల్స్ టు న్యూ లిస్ట్ ఆఫ్ ఇక్కడ ఏదైతే టైప్ ఇచ్చారో మళ్ళీ ఇక్కడ న్యూ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాంట్లోకి వాల్యూ ఎలా చేయాలి వేరియబుల్ నేమ్ డాట్ యాడ్ స్ట్రింగ్ టైప్ అయితే సింగిల్ కోట్స్ లో ఇస్తాం సింగిల్ కోట్స్ లో ఓకేనా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సింగిల్ కోట్స్ లో ఇచ్చాను అనుకో దీన్ని అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఓకేనా. సింగిల్ కోట్స్ లో ఇస్తే ఇది ఇంటీజర్ టైప్ అవుతుంది అవునా కదా ఇంటీజర్ టైప్ అవుతుంది. సో ఇది లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ సింగిల్ కోట్స్ లో ఇస్తే ఇది స్ట్రింగ్ ని యాడ్ చేస్తున్నట్టు అంటే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ లకి స్ట్రింగ్ ని యాడ్ చేయలేము. నౌ వి షుడ్ గెట్ ద ఎర్రర్. లెట్ మీ ట్రై ఇట్ ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటుందంటే లైన్ నెంబర్ 13 లో మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ కరెక్ట్ సిగ్నేచర్. నువ్వేం యాడ్ చేస్తున్నావు స్ట్రింగ్ యాడ్ చేస్తున్నావు. దేనికి యాడ్ చేస్తున్నావు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ కి స్ట్రింగ్ యాడ్ చేస్తున్నావు తప్పు అంటుంది ఓకేనా. అంటే ఎందుకు స్ట్రింగ్ యాడ్ చేస్తున్నావు అంటదంటే సింగిల్ కోట్స్ లో ఉన్నది దాన్ని అదేం కన్సిడర్ చేసుకుంటుంది అంటే సింగిల్ కోట్స్ లో ఉన్న వాల్యూని స్ట్రింగ్ గా స్ట్రింగ్ గా అది చదువుతుంది. అంటే నువ్వు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ డిఫైన్ చేసావు ఇంటీజర్ ని యాడ్ అంటే దీనికి ఇంటీజర్ టైప్ ని యాడ్ చేయాలి కానీ స్ట్రింగ్ టైప్ ని యాడ్ చేయకూడదు అంటుంది. ఇది స్ట్రింగ్ టైప్ అని ఎలా చెప్తున్నాను మన డౌట్ రావచ్చు. ఎప్పుడైతే మనం సింగిల్ కోట్స్ లో పెట్టామో దట్ మీన్స్ ఇట్ ఇస్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ ఓకేనా. ఇందాక చెప్పాను కదా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ స్ట్రింగ్ అని చెప్పేసి సింగిల్ కోట్స్ లో పెడితే ఇట్ విల్ టేక్ ఇట్ అస్ స్ట్రింగ్. అంటే ఇంటీజర్ టైప్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ టైప్ డిఫైన్ చేసి ఆ వేరియబుల్ కి మనము స్ట్రింగ్ టైప్ ని అసైన్ చేయకూడదు. ఒకవేళ మీరు నిజంగానే స్ట్రింగ్ టైప్ తీసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ తీసుకోవాలి. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇప్పుడు దీంట్లో ఉన్న వాల్యూస్ మనము ఇప్పుడు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కి ఇప్పుడు ఏం ఎర్రర్ రాదు అనమాట ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం ఎర్రర్ రాదు ఓకేనా. గాట్ ఇట్. సో నౌ వాల్యూస్ అనేటివి ఇక్కడ 23 56 677 కావచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఎండ్ లో ఇవి స్ట్రింగ్ లాగా వర్క్ అవుతాయి ఓకే. స్ట్రింగ్ లాగా వర్క్ అవుతాయి అంటే మనం దీనికి డైరెక్ట్ గా 23 + 56 అని యాడ్ చేస్తే లైక్ డైరెక్ట్ గా మనకు అది అడిషన్ అవ్వదు ఓకేనా. సో గాట్ ఇట్ క్లియర్. సో ఒకవేళ నేను స్ట్రింగ్ అని డిఫైన్ చేసి నంబర్ యాడ్ చేశాను అనుకో సపోజ్ ఇలా తీసేసాను అనుకో ఇది నంబర్ టైప్. ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ వస్తుంది. అంటే నువ్వేం చేసావు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కి నువ్వు ఇంటీజర్ యాడ్ చేస్తున్నావు. యు ఆర్ యాడింగ్ ఇంటీజర్
టు ద టైప్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ దట్ ఈస్ రాంగ్. ఆ మెథడ్ ఎగ్జిస్ట్ కాలేదు. ఓకేనా, క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? లేదన్న. ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ని డిఫైన్ చేసుకొని దానికి లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అంటే డాట్ యాడ్ వాడి, డాట్ యాడ్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. దాన్ని బ్రాకెట్ లో మనం ఏదైతే పాస్ చేస్తున్నామో అంటే ఈ పాస్ చేసే వాల్యూ ఈ టైప్ ఏదైతే ఉందో అదే కావాలి. మనం ఇక్కడ డిఫైన్ చేసింది ఒకటి, ఇక్కడ డిఫైన్ చేసింది ఇంకోటి అయితే తీసుకోదు అనమాట. ఓకేనా, సో దట్స్ హౌ వి యాడ్ అ వాల్యూస్ టు దిస్ వన్. ఓకేనా, సపోజ్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అనుకుందాం. లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అయితే అప్పుడు ఈ సింగిల్ కోట్స్ తీసేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం లూపింగ్ వద్దాం. లూపింగ్, ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ వాల్యూస్ అన్ని ఇప్పుడు నేను ఇందాక ఇక్కడ చేశానంటే ఈ వాల్యూస్ అన్ని 1 by 1 అంటే 3 ఒకటేసారి నాకు ప్రింట్ అయిపోయి, అలా కాకుండా ఒకటి తర్వాత ఒకటి నాకు ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాను, దానికోసమే మనము లూపింగ్ వాడతాం. ఒకటి తర్వాత లూపింగ్ ఎందుకు వాడతాము? లూపింగ్ వి యూజ్ ఇట్ టు ప్రింట్ వన్ ఆఫ్టర్ అనదర్. ఓకే, ఒకటి దాని తర్వాత ఒకటి ప్రింట్ అవ్వాలి. సో ఎలా, అప్పుడు ఏం చేస్తాం అంటే ఈ లూపింగ్ కోసము మనకి మీరు దాంట్లో ఏమంటారు, మీ డిగ్రీలో కావచ్చు, బీటెక్లో కావచ్చు, బేసిక్ ఈవెన్ ఇంజనీరింగ్ 1 కావచ్చు, డిగ్రీలో అయితే సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్లో మనకి వైల్ లూప్ అని చెప్పేసి, ఫర్ లూప్ అని చెప్పేసి వచ్చాయి, అవునా కదా? మీరు గుర్తుందో లేదు? ఓకేనా, సో ఇప్పుడు వీటిని ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ చేయాలంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం వాడతానంటే ఫర్ అనేది వాడతాను. ఓకేనా, సో ఫర్ అనేది ఓకేనా, సో మనము ఎక్కువ అంటే కోడింగ్ లో వైల్ వాడుతుంటాము, ఫర్ వాడుతుంటాము. ఓకేనా, ఎక్కువ మనము ఇటరేషన్ పర్పస్ అంటే లూపింగ్ పర్పస్ కోసం వాడతాం. ఎలా మనము ఫర్ అనేది ఎందుకు వాడతాం అంటే ఇటరేషన్ పర్పస్ కోసం. దీన్ని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి దీన్ని ఎలా వాడతాలో చెప్తాను. ఓకేనా, ఫర్ దీన్ని ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేట్. ఓకేనా, దీన్ని ఎగ్జిక్యూట్ అవడానికి మళ్ళీ ఇంకోటి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్. ఇక్కడ నార్మల్ బ్రేసెస్, ఇది ఫ్లోర్ బ్రేసెస్ అంటాము, ఫ్లోర్ బ్రేసెస్. ఓకేనా, దీన్ని ఇక్కడ ఎంటర్ కొడతాను. దేన్నైతే ఇటరేట్ చేయాలనుకుంటున్నానో ఆ వేరియబుల్ ని ఇక్కడ రాయాలి. ఓకేనా, ఆ వేరియబుల్ ని ఇక్కడ రాయాలి. ఓకేనా, సో ఒక్కొక్కసారి మనం సింటాక్స్ కన్ఫ్యూజ్ అవుతుంటాము. ఓకేనా, సో కాబట్టి కేర్ఫుల్ గానండి. సో ఏమైనా బోరింగ్ అనిపిస్తుందని చెప్పండి. ఐ విల్ మూవ్ దిస్ క్లాస్ టు నెక్స్ట్ క్లాస్. ఓకేనా, సో చాలా బోరింగ్ గా ఉంది, అర్థం కాలేదు అంటే రిపీట్ చేస్తాను. బోరింగ్ గా ఉందంటే నెక్స్ట్ క్లాస్ పోస్ట్పోన్ చేస్తాను. అంతేగాని నామకే వస్తే వినకండి. ఓకేనా, సో వేరియబుల్ దేన్నైతే నేను ఇంటరేట్ చేయాలనుకుంటున్నానో దాన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో దీని యొక్క టైప్ వచ్చేసి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. దాన్ని లెఫ్ట్ సైడ్ లో పేస్ట్ చేయాలి. ఇప్పుడు దానికి మధ్యలో స్పేస్ లేదు, మధ్యలో ఒక స్పేస్ ఇవ్వండి. ఓకేనా, సో ఇప్పుడు ఆల్ మార్క్స్ అనే దాన్ని విచ్ ఇస్ ఆఫ్ టైప్ ఇంటీజర్ ని నేను ఇటరేట్ చేయాలి. ఈచ్ ఇటరేషన్ కి నేను ఒక లోకల్ వేరియబుల్ తీసుకోవాలి. ఈచ్ ఇటరేషన్ కి ఇప్పుడు సపోజ్ దీన్ని ఇలాగే ప్రింట్ చేసేయాలి, సిస్టమ్ డాట్ డిబగ్ అని చెప్పేసి ఇలా ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇది ప్రింట్ అవ్వదు. ఎందుకు ప్రింట్ అవ్వదు అంటే లెట్ మీ షో యూ. ఓకేనా, ఇది ఎర్రర్ వస్తుంది. ఓకేనా, చూడండి నిమిషం, లైన్ నెంబర్ 17 కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఇలా ప్రింట్ అవ్వదు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఇంటీజర్ ఆఫ్ టైప్ ఆల్ మార్క్స్ ఇస్ ఆఫ్ టైప్ ఇంటీజర్. సో మొత్తాన్ని మనం ఇక్కడ నేనేం చెప్పాను, ఒక్కొక్క దానికి ఒకసారి ప్రింట్ చేయాలంటారు అనుకుంటున్నాను కదా. సో ఆల్ మార్క్స్ లో ఈ 3 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, సో ఒక్కొక్క దానికి ఒకసారి ప్రింట్ చేయాలంటే ఈచ్ ఇటరేషన్ కి ఇప్పుడు ఈచ్ ఇటరేషన్ కి ఒక లోకల్ వేరియబుల్ తీసుకోవాలి. దాన్నే ఏదో ఒక వేరియబుల్, సపోజ్ ఏఎం అనేది ఒకటి తీసుకుంటాను. సో దానికి దీనికి మధ్యలో అంటే ఈ లోకల్ వేరియబుల్ కి దీనికి మధ్యలో సింపుల్ గా ఒక సెమికోలన్ పెట్టాలి. సెమికోలన్. ఇప్పుడు ఈ ఏఎం ని ప్రింట్ చేయాలి నేను. ఓకేనా, సో ఇక్కడ ఏఎం ని ప్రింట్ చేయాలంటే ఒకసారి 23 ప్రింట్ అవుతుంది, ఒకసారి 56 ప్రింట్ అవుతుంది, ఒకసారి 677 ప్రింట్ అవుతుంది. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకేనా, ఇప్పుడు ఒకటే లైన్ లో రాకుండా నాకు ఈ డీబగ్ లైన్లు ఒక్కొక్కసారి ఒకటి డీబగ్. ఓకేనా, 19 లైన్ నెంబర్ 19 లోనే ఒక్కొక్కసారి 23 వచ్చింది, ఒకసారి 56 వచ్చింది, ఒకసారి 677 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే లైన్ నెంబర్ 19 లోనే ఈ ఫర్ లూప్ అనేది 3 సార్లు ఇటరేట్ అయింది అని అర్థమవుతుందా? గాట్ ఇట్? హలో, ఎందుకు 19 నెంబర్ లోనే ప్రింట్ అయింది? 3 సార్లు ఎందుకు ప్రింట్ అయింది? ఈ ఆల్ మార్క్స్ లో అనేది 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 వాల్యూస్ మనకి దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని సార్లు ఈ ఫర్ లూప్ ఇటరేట్ అవుతుంది అని అర్థం. గాట్ ఇట్? ఏఎం అంటే ఇది ఈ ఆల్ మార్క్స్ లో ఉన్న ఈచ్ ఇటరేషన్ కి ఒక్కొక్కసారి ఒక ఏఎం అనే వేరియబుల్, లోకల్ వేరియబుల్ లో ఈ ఏఎం లో ఫస్ట్ 23 ఉంటుంది కాబట్టి 23 ప్రింట్ అవుతుంది. ఏఎం లో నెక్స్ట్ ఇటరేషన్ కి అది అయిపోయిన తర్వాత 56 వస్తుంది కాబట్టి 56 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్ లో 677. క్లియర్ సో ఫర్? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు దీనికి 2 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఓకేనా, సో సపోజ్ 4-5 మార్క్స్ యాడ్ చేస్తాను. ఓకేనా, సపోజ్ ఇది వచ్చేసి 67, ఇది వచ్చేసి 99, ఇది వచ్చేసి 24. ఓకేనా, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు అన్ని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే నాకు
ఏ ఏ మార్క్స్లు అయితే నాకు 50 కంటే ఎక్కువ ఉన్నాయో ఆ మార్క్సే ప్రింట్ అవ్వాలి, మిగతా ప్రింట్ అవ్వకూడదు. అప్పుడు ఎలా చేస్తాము? కండిషన్ రాసుకుంటాం. ఇలా ఇఫ్ అనేది ఎందుకు వాడతాం అంటే కండిషన్ రాసుకోవడం వాడతాం. ఇఫ్ ఏఎం వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 50, ఓకేనా, ఇది కండిషన్. సో ఆ కండిషన్ కి ఎప్పుడైనా కానీ ఫర్ కానీ ఇఫ్ కండిషన్ కావచ్చు, ఒకసారి బ్రాకెట్ లో కండిషన్, ఇఫ్ కి ఎప్పుడు కండిషన్ రాస్తామండి, ఓకేనా. ఫర్ లూప్ కి ఎప్పుడు ఇటరేషన్ లో ఇలా రాస్తాం, ఓకేనా. సో లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఎలా ఇటరేట్ చేయాలో చూస్తున్నాము, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఎలా ఇటరేట్ చేయాలో చూస్తాము, ఓకేనా. అలాగే లిస్ట్ ఆఫ్ డబుల్ ఎలా ఇటరేట్ చేయాలో అవి కూడా చూస్తాము. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని మార్కులు ఉన్నాయి కదా, అన్ని మార్కులు నాకు అన్ని మార్కులు ప్రింట్ చేయకూడదు, ఏ మార్కులు అయితే 50 కంటే ఎక్కువ ఉన్నాయో ఆ మార్కులు మాత్రమే ప్రింట్ చేయని చెప్పి నా రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఈ ఏఎం లో ఇండివిజువల్ గా ప్రతి ఒక్కసారి 23 ఉంటుంది, ఒకసారి 56 ఉంటుంది, సార్ ఇవన్నీ. సో ఇక్కడ ఇది మార్దాం, ఓకేనా. సపోజ్ 34, ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక వాల్యూ ఉంటుంది. ఎప్పుడైతే ఏఎం వాల్యూ 50 కంటే ఎక్కువ ఉందో అది మాత్రమే నాకు ప్రింట్ కావాలంటే ఏం చేస్తాను, ఇఫ్ అని కండిషన్ రాసుకొని ఏఎం వాల్యూ గ్రేటర్ దాన్ 50 అయితేనే ఇప్పుడు మళ్ళీ దీనికి ఫ్లవర్ బ్రేసెస్ రాయాలి, మళ్ళీ ఎంటర్ కొట్టి అవి కండిషన్ సాటిస్ఫై అయినవి మాత్రమే నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను అనమాట. గట్ ఇట్. సి దిస్ ఈస్ వెరీ బేసిక్ టు బేసిక్, మనకి ఇది డిగ్రీలోనే వచ్చేసిన కాన్సెప్ట్స్ అన్ని ఇవి, ఓకేనా. మనం ఏమంటే ఒక్కొక్కసారి లేట్ గా నేర్చుకుంటుంటాం అంతే. నేను కూడా అంతే, బీటెక్ లో 4 years వాళ్ళు చెప్పారు, అర్థం కాలేదు. ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్ చేపించారు, అర్థం కాలేదు. ఇన్ఫోసిస్కి వెళ్ళాను, అక్కడ అర్థం కాలేదు. మళ్ళీ ఎప్పుడో జాబ్ చేసిన 2-3 years నేర్చుకున్నాం. సో మీరు అర్లీగా నేర్చుకుంటున్నారు కాబట్టి వీఆర్ యాక్చువల్లీ అహెడ్ ఆఫ్ టైం, ఓకేనా. సో మీరు చాలా ముందుగా ఉన్నారు అనమాట. సో నేను చాలా లేట్గా ఉన్నాను. సో ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫైడ్ మాత్రమే మనకి ప్రింట్ అవుతాయి. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్, ఓకేనా. సో ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ ప్రింట్ అవ్వకుండా ఏ వాల్యూస్ అయితే మనకి ప్రింట్ అంటే 50 కంటే ఎక్కువ ఉన్నా అవి మాత్రం ప్రింట్ అవునా కదా. గట్ ఇట్. చూడండి 23 అవన్నీ లేవు, ఓకేనా. అర్థమైందా? ఎస్ అన్న. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫ్లోస్ లో కూడా మనకి కలెక్షన్ వేరియబుల్స్ వాడినప్పుడు, సో దిస్ వేరియబుల్ నేను ఇఫ్ ఐ డిక్లేర్ ఎనీ వేరియబుల్, ఓకే, నేను ఇక్కడ ఫ్లో డిక్లేర్ చేసేటప్పుడు ఒక వేరియబుల్ ని, ఓకేనా. ఇఫ్ ఐ టేక్ దిస్ వేరియబుల్ ఆఫ్ టైప్ ఆల్ మార్క్స్ లేకపోతే స్టూడెంట్ నేమ్స్, ఓకేనా, స్టూడెంట్ నేమ్స్ అని చెప్పి తీసుకుంటే, ఇఫ్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ టైప్ టెక్స్ట్, ఇఫ్ ఐ అలో దిస్ మల్టిపుల్ వాల్యూస్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ లాగా వర్క్ అవుతుంది. అర్థమవుతుందా? గట్ ఇట్. సో ఫ్లోలో ఎప్పుడైతే నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుని ఆఫ్ టైప్ టెక్స్ట్ తీసుకొని అలో మల్టిపుల్ వాల్యూస్ అని తీసుకుంటే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఎలాగైతే మనం డిస్కస్ చేస్తున్నామో, ఇట్ యాక్ట్స్ యాజ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ లాగా, యాజ్ ఇట్ ఈస్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇంటీజర్ డిఫైన్ చేసినట్టు ఇక్కడ టెక్స్ట్ టైప్ కాబట్టి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ లాగా వర్క్ అవుతుంది. సో అంతే. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఫ్లో రిసోర్సెస్ అర్థం కావాలి కాబట్టి ఇంతగా మనం డిస్కస్ చేసుకుంటున్నాం, ఓకేనా. సో ఇక్కడ ఈ కండిషన్ కూడా ఎందుకు చెప్పానంటే, మనము ఫ్లోలో డెసిషన్ ఎలిమెంట్ వాడతాం. ఫ్లోలో ఏం వాడతాము? డెసిషన్ ఎలిమెంట్. ఆ డెసిషన్ ఎలిమెంట్ లో మనం ఇక్కడ కండిషన్స్ ఇస్తాం కదా, ఆ కండిషన్ మనము అపెక్స్ లో ఎలా రాస్తామంటే ఇక్కడ ఎలాగైతే కండిషన్ రాస్తామో, సపోజ్ అమౌంట్ గ్రేటర్ దాన్ 15 సంథింగ్, సో అలాంటి ఇక్కడ నేను ఇక్కడ వాల్యూ గ్రేటర్ దాన్ 50 అని చెప్పేసి ప్రింట్ చేయడం. సో దిస్ ఈస్ ద డెసిషన్ ఎలిమెంట్, దిస్ ఈస్ ద కలెక్షన్ వేరియబుల్, దిస్ ఈస్ ద కలెక్షన్ వేరియబుల్ అండ్ దిస్ ఈస్ ద అసైన్మెంట్. అసైన్మెంట్ అర్థమైందా? దిస్ ఈస్ ద అసైన్మెంట్ అంటే ఒక వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయడానికి మనం అసైన్మెంట్ వేరియబుల్ వాడతాము, ఓకేనా. ఎలా వాడతాము? అసైన్మెంట్ వేరియబుల్. సో అసైన్మెంట్ అంటే పలానా వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయని అర్థం. అంటే ఈ వేరియబుల్ కి ఆ వాల్యూ అసైన్ చేయాలి. దిస్ ఈస్ అసైన్మెంట్, దిస్ ఈస్ కాల్డ్ ఫ్లోలో మనం దీన్ని ఫ్లోలో అసైన్మెంట్ అని వాడతాము, ఓకేనా. సో ఇక్కడ ఇది వచ్చేసి కండిషన్ డెసిషన్ ఎలిమెంట్ వాడతాము, డెసిషన్ ఎలిమెంట్ వాడతాము. డెసిషన్ లో ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ అంటాము, అక్కడ డెసిషన్ అంటాము ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇది యాడింగ్, దీన్ని ఏమంటామంటే మనం ఏదైనా లిస్ట్ ఆఫ్ ఇది ఏదైనా తీసుకున్నానంటే ఇక్కడ యాడ్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము ఇక్కడ యాడ్ అనేది ఉంది కదా, ఇక్కడ ఇది యాడ్. సో ఇది అంటే ఒక లిస్ట్ కి మనం వాల్యూస్ యాడ్ చేయొచ్చు, ఓకే, ఒక లిస్ట్ కి మనం వాల్యూస్ యాడ్ చేయొచ్చు అని చెప్పడానికి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఫ్లోలో మీకు అర్థం కావడం కోసము ఇప్పుడు ఏదైనా ఒక అకౌంట్ రేటింగ్ అనేది అప్డేట్ అయిందనుకో, అకౌంట్ రేటింగ్ ఈక్వల్స్ టు అప్డేట్ అయిందనుకో, రేటింగ్ ఈక్వల్స్ హార్ట్ అనేది అప్డేట్ అయిందనుకో, దాని యొక్క వాల్యూస్ అన్ని, దాని యొక్క అకౌంట్ నేమ్స్ అన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే రేటింగ్ అయిందనుకో, అప్డేట్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే దానికి రిలేట్ అయిన కాంటాక్ట్స్ యొక్క నేమ్స్ అన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలి. ఎలా? సో ఇప్పుడు నేను డెసిషన్ ఎలిమెంట్ డిలీట్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఓకేనా, సో దానికి రిలేట్ అయిన కాంటాక్ట్స్ నేమ్స్ అన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కాంటాక్ట్స్ నేమ్స్ అన్ని అంటున్నాను కాబట్టి కాంటాక్ట్ నేమ్స్ అంటే టెక్స్ట్ టైప్, అవునా. సో టెక్స్ట్ టైప్, సో మల్టిపుల్ వాల్యూస్ కాబట్టి నేను కలెక్షన్ వేరియబుల్ తీసుకుంటాను, ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఆల్ కాంటాక్ట్ నేమ్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటాను, విచ్ ఇస్ ఆఫ్ టైప్ టెక్స్ట్ తీసుకుంటాను, టెక్స్ట్. సో దీంట్లో అలో మల్టిపుల్ వాల్యూస్ అంటే టెక్స్ట్ టైప్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్, ఓకేనా. సో దీంట్లో ఏం చేస్తానంటే
ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఇన్పుట్, అవైలబుల్ ఫర్ అవుట్పుట్ అని. ఎప్పుడైతే నేను ఒక అకౌంట్ యొక్క రేటింగ్ హాట్ అని పెట్టానంటే, సో దాంట్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను, దాంట్లో ఇంకా వాల్యూస్ యాడ్ చేయలేదు. బేసిక్గా ఒక రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో ఎప్పుడైతే నేను రేటింగ్ హాట్ అని అప్డేట్ చేస్తే, దాంట్లో దానికి రిలేటెడ్ ఉన్న అన్ని కాంటాక్ట్స్ యొక్క నేమ్స్ ఈ వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. స్టోర్ అయిన తర్వాత అది స్టోర్ అయినా లేదా నేను ఎలా చెక్ చేయొచ్చు? ఇదే ఈ వాల్యూస్ అన్నిటిని నేను ఒక ఎక్కడన్నా ప్రింట్ చేస్తే, లేక ఎక్కడైనా ఒక డిస్క్రిప్షన్ అప్డేట్ చేస్తే, ఓకేనా, అప్పుడు మనకు అర్థమవుతాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, అయిన తర్వాత ఫస్ట్ ఈ అకౌంట్కి రిలేట్ అయిన కాంటాక్ట్స్ నేను తీసుకొస్తాను. కాంటాక్ట్స్ అన్ని ఎలా తీసుకురావాలి? గెట్ రికార్డ్స్, ఓకేనా. గెట్ రికార్డ్స్ ఎలా తీసుకురావాలి? గెట్ రిలేటెడ్ కాంటాక్ట్స్, ఓకేనా. గెట్ రిలేటెడ్ కాంటాక్ట్స్. సో ఏంటి? కాంటాక్ట్ డేటా తీసుకురావాలి. సో ఎలా తీసుకొస్తాం? అప్డేట్ అయిన అకౌంట్ డేటా కాబట్టి అప్పుడు ఏం చేస్తాను, వేర్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు ఈ ట్రిగరింగ్, అర్థమవుతుంది కదా, ట్రిగరింగ్ రికార్డ్ యొక్క ఐడి, ఓకేనా. సో ఐడి, సో ఎలా తీసుకోవాలి? ఐడి మాత్రం తీసుకోవాలి, ఓకేనా. అకౌంట్ ఐడి తీసుకోవాలి. సో ఇట్ విల్ గివ్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్స్ విచ్ గాట్ అప్డేటెడ్, అంటే లిస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ట్రిగరింగ్ అకౌంట్, ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తాము? సో ఇప్పుడు ఇవి నల్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు సో ఈ నల్ చెక్ అనేది కూడా ఇఫ్ కండిషన్ లో చేయొచ్చు, దాని తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ గెట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ నల్లా కాదా అని చెక్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం? డెసిషన్ ఎలిమెంట్, ఓకేనా. డెసిషన్ ఎలిమెంట్. సో ఈ గెట్ రిలేటెడ్ రికార్డ్స్ చెక్ ఇఫ్ కాంటాక్ట్స్ ఆర్ నల్ ఆర్ నాట్ అనేది ఈ డెసిషన్ ఎలిమెంట్ యొక్క నేమ్ ఇస్తాను. సో ఇఫ్ నాట్ నల్ అంటే దాంట్లో నల్ లేకుండా ఉంటే, అంటే అట్లీస్ట్ ఒక కాంటాక్ట్ ఉంటే, అంటే పలానా నేను ఏదైనా ఒక అకౌంట్ అప్డేట్ చేస్తాను, దానికి ఏం కాంటాక్ట్స్ లేకపోతే నేనేం గెట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఎప్పుడైతే దానికి అప్డేట్ అయిన అకౌంట్ కి కాంటాక్ట్స్ ఉంటేనే నేను దాని యొక్క నేమ్స్ అన్ని ఒక దీంట్లోకి యాడ్ చేస్తాను అనమాట. క్లియర్? సో ఇప్పుడు నల్ లేకుండా నల్ ఉంది అంటే మనం ఇక్కడ ఫెచ్ చేసిన కాంటాక్ట్ రికార్డ్స్ నల్లా కదా, ఎలా చెక్ చేస్తాము? సో గెట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గెట్ రికార్డ్స్ సెక్షన్ ఉంది కదా. గెట్ రికార్డ్స్ ఈ వాల్యూ అనేది ఎంటైర్ రిసోర్స్ తీసుకొని ఈక్వల్స్ కాకుండా, ఓకేనా, ఈజ్ నల్ ఈక్వల్స్ ఫాల్స్ పెడతాను. దాని అర్థం ఏంటంటే అది నల్ కాదు అని అర్థం, ఓకేనా. ఒకవేళ నల్ కాకుండా ఉంటే, ఓకేనా, అప్పుడు నేను దాని యొక్క వాటిని ఇటరేట్ చేసి దాని యొక్క ఈచ్ అకౌంట్ కాంటాక్ట్ యొక్క నేమ్ దీంట్లో స్టోర్ చేసుకుంటాను. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నల్ అయితే నేను ఏం చేయను, ఇఫ్ అకౌంట్ డు నాట్ హ్యావ్ ఎనీ కాన్స్, అప్పుడు నేనేం చేయను, జస్ట్ యాజ్ ఇట్ ఇస్. ఒకవేళ దానికి అప్డేట్ అయిన అకౌంట్కి కాంటాక్ట్స్ ఉంటే, అంటే బ్లాంక్ క్వైరీ చేసిన కాంటాక్ట్ నల్ కాకుండా ఉంటే, అప్పుడు ఏం చేస్తాను? ఇటరేట్ చేస్తాను, ఓకేనా. సో ఇటరేట్ చేయడానికి ఏంటి? లూప్. సో లూప్ చేసి దేన్ని లూప్ గా చేస్తున్నాము? ఇక్కడ ఏవైతే క్వైరీ చేస్తున్నామో కాంటాక్ట్స్ వాటిని లూప్. సో ఇక్కడ లూప్ వేరియబుల్ అంటే గెట్, ఇక్కడ ఒక్క నిమిషం దీన్ని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు మనకు లూప్ లో రాలేదంటే, ఇక్కడ క్వైరీ చేసినప్పుడు ఆల్ కాంటాక్ట్స్ కాకుండా ఓన్లీ ఫస్ట్ రికార్డ్ తీసుకున్నాము, ఓకేనా. అంటే అప్డేట్ అయిన అకౌంట్ కి ఓన్లీ ఫస్ట్ 10 ఉన్నా కూడా ఒకటి మాత్రమే తీసుకొని చెప్పేసి ఓన్లీ ఫస్ట్ రికార్డ్ చేసాము. కాబట్టి ఇక్కడ లూప్ లో అది రాలేదు. ఆల్ రికార్డ్ తీసుకోవాలంటే అప్డేట్ అయిన అకౌంట్ కి ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే అన్ని తీసుకొని అది అర్థం, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇంతకు ముందు ఇది మాత్రమే కనిపించింది. ఇది ఎందుకు కనపడలేదంటే, గెట్ రికార్డ్స్ లో మనం ఓన్లీ సింగిల్ రికార్డ్ తీసుకున్నాం కాబట్టి లూప్ ఎలిమెంట్స్ లో ఎప్పుడు కలెక్షన్ వేరియబుల్స్ మాత్రమే ఇటరేట్ చేస్తుంది, ఓకే. కలెక్షన్ వేరియబుల్స్ మాత్రమే ఇటరేట్ చేస్తుంది కాబట్టి, సో మనకి ఇంతకు ముందు ఇది కలెక్షన్ వేరియబుల్ కాదు. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఓన్లీ ద ఫస్ట్ రికార్డ్ అంటే ఇప్పుడు చూడండి, ఐ కెనాట్ సీ దట్ గెట్ రికార్డ్స్ కాంటాక్ట్స్ చూడలేను, ఎందుకంటే కలెక్షన్ వేరియబుల్స్ మాత్రమే మనం ఇటరేట్ చేయగలము. సో కలెక్షన్ వేరియబుల్ ఏంటి? ఈ ఆల్ కాంటాక్ట్స్ నేమ్స్ అనేది లిస్ట్ ఆఫ్ టెక్స్ట్ కలెక్షన్స్ కాబట్టి అది మాత్రం చూపిస్తుంది. మనం ఇప్పుడు ఇటరేట్ చేయాల్సింది లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ కాబట్టి, లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ అనేటివి ఇక్కడ దిస్ ఇస్ నాట్ రిటర్నింగ్ ద లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ నౌ, ఇట్ ఈస్ రిటర్నింగ్ ఓన్లీ ద సింగిల్ కాంటాక్ట్ కాబట్టి నేను ఇక్కడ ఇటరేట్ చేయలేను. సో నాకు అన్ని అప్డేట్ అయిన అకౌంట్ కి ఉన్న అన్ని కాంటాక్ట్స్ ఇటరేట్ అవ్వాలంటే నేను ఆల్ రికార్డ్స్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్డేట్ అయిన అకౌంట్ కి రిలేట్ అయిన అన్ని కాంటాక్ట్స్ మనకి వస్తాయి. కాబట్టి ఇక్కడ నేను ఆల్ కాంటాక్ట్స్ ఫ్రమ్ దిస్ అని మనకు వస్తాయి అనమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న ఇటరేషన్ లో ఉన్న ప్రతి దాన్ని ఇప్పుడు ఎలాగైతే మనకి ఇక్కడ ఎలాగైతే మనం ఇటరేట్ చేసామో ఈచ్ ఇటరేషన్ కి లోకల్ వేరియబుల్ ఇక్కడ ఎలాగైతే ఏమని వచ్చిందో అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వేరియబుల్ లెక్క ఇక్కడ చూడండి అసైన్మెంట్ అని క్లిక్ ఇచ్చి ఇక్కడ ఈ వేరియబుల్ కి ఆల్ కాంటాక్ట్స్ నేమ్స్ ఉంది కదా, ఆల్ కాంటాక్ట్స్ నేమ్స్ కి ఇక్కడ యాడ్ అనేసి ఎప్పుడైతే నేను కలెక్షన్ వేరియబుల్ తీసుకున్నానో అప్పుడు మాత్రమే నాకు యాడ్ ఉంటుంది. ఒకవేళ ఇది కలెక్షన్ వేరియబుల్ కాకపోతే నాకు యాడ్ ఉంటుంది. అంటే కలెక్షన్ వేరియబుల్ కి మాత్రమే మనము వాల్యూస్ యాడ్ చేయగలము. సో మళ్ళీ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇక్కడ ఎలాగైతే ఒక లిస్ట్ ఆఫ్ కలెక్షన్స్, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ కి లేదా లిస్ట్ ఆఫ్ ఇక్కడ స్ట్రింగ్ తీసుకున్నా, ఓకే. సో లిస్ట్ యాడ్ అని ఎలాగైతే వాడుతుంటామో ఈ కలెక్షన్ వేరియబుల్ కూడా ఇక్కడది యాడ్ అంటే ఇక్కడ ఈక్వల్స్ కాకుండా యాడ్ అంటే ఒకసారి ఈ ఇటరేషన్ లో ఒకసారి ఇప్పుడు సపోజ్ అప్డేట్ అయిన అకౌంట్ కి 10 కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకుందాం.
ఒక్కొక్క కాంటాక్ట్ ఒక్కొక్కసారి ఇట్లా లూప్ ఇటరేట్ అవుతుంది. ఈ ఫర్ లూప్ చెప్పాను కదా, సిమిలర్ టు దిస్. ఒకసారి ఫస్ట్ కాంటాక్ట్, ఒకసారి సెకండ్ కాంటాక్ట్, ఒకసారి థర్డ్ కాంటాక్ట్. ప్రతి దానికి ఒక్కొక్కసారి ఫస్ట్ కాంటాక్ట్ 1 ఉంటుంది, కాంటాక్ట్ 2 ఉంటుంది. అలా ఇక్కడ ఒక్కొక్కసారి ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే అన్ని సార్లు ఇటరేట్ అవుతుంది. ఫర్ ఈచ్ కాంటాక్ట్ అండ్ ద ఎండ్, అంటే అన్ని కాంటాక్ట్స్ అయిపోయిన తర్వాత ఎండ్కి వెళ్ళు. ఓకేనా? ప్రతి ఎన్ని కాంటాక్ట్స్ ఉంటే అన్ని సార్లు ఇటరేట్ అవుతుంది. క్లియర్ సో ఫార్ గైస్? ప్లీజ్ రెస్పాండ్. ఎస్ అన్న. ఓకేనా? ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా, చిన్న బోరింగ్ ఉన్నా చెప్పండి. వీళ్ళు ప్రీప్లో అంటే కన్ఫ్యూజన్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బోరింగ్ ఉంటే పోస్ట్పోన్ చేస్తాను. ఓకే, ఒకసారి ఈ వేరియబుల్కి ఎందుకు యాడ్ వస్తుంది అంటే, సపోజ్ ఇది కలెక్షన్ వేరియబుల్ కాకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కలెక్షన్ వేరియబుల్ కాకపోతే ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ రాదు. ఓకేనా? సింగిల్ కలెక్షన్ వేరియబుల్, సింగిల్ వాల్యూకి మాత్రం ఓన్లీ ఈక్వల్స్ మాత్రమే వస్తుంది. సో సింగిల్ వేరియబుల్ అయితే ఓన్లీ ఈక్వల్స్ టు దీనికి వాల్యూని మనం అసైన్ చేయగలము. కలెక్షన్ వేరియబుల్కి యాడ్ అనేది క్లిక్ ఇస్తున్నానంటే నేను ఇక్కడ ఈక్వల్ కూడా వాడచ్చు. ఇప్పుడు ఫైనల్ ఎప్పుడైతే లాస్ట్ లూప్ లో ఉన్న ఇప్పుడు ఈక్వల్స్ పెట్టానంటే అన్ని వాల్యూస్ దీనికి యాడ్ అవ్వవు అనమాట. సో ఏదైతే లాస్ట్ లో రన్ అవుతుందో కాంటాక్ట్, దాని యొక్క నేమ్ మాత్రమే అసైన్ అవుతుంది. సో ఇప్పుడు ఇటరేషన్ లో ఉన్న ప్రతి దాన్ని దీంట్లోకి యాడ్ చేయాలంటే ఏం చేస్తామంటే, యాడ్ అని చెప్పేసి ఈచ్ ఇటరేషన్ లో ఉన్న కరెంట్ ఐటమ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 10 కాంటాక్ట్స్ అనుకో, మనం అప్డేట్ చేసిన అకౌంట్ కి 10 కాంటాక్ట్స్, ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక కరెంట్ ఐటమ్, ఇప్పుడు ఒక్కొక్కసారి కరెంట్ ఐటమ్ లో ఉంటుంది. ఫస్ట్ కాంటాక్ట్ 1 వచ్చేసి కరెంట్ ఐటమ్ లో ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ కి ఇంకొక కాంటాక్ట్. సో కరెంట్ ఐటమ్ లో ఉన్న నేమ్ ని, ఓకేనా, ఫుల్ నేమ్ తీసుకుంటాను. కాంటాక్ట్ లో ఉన్న ఫుల్ నేమ్ దీనికి యాడ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు యాడింగ్ ఈచ్ కాంటాక్ట్ నేమ్. ఓకేనా? సో దీంట్లోకి యాడ్ చేసాం అన్నా కదా. సో యాడ్ చేసాం. సో ఇప్పుడు దిస్ వేరియబుల్ కంటైన్స్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ కాంటాక్ట్స్ నేమ్స్ ఫర్ విచ్ ఇట్స్ పేరెంట్ అకౌంట్ రేటింగ్ గాట్ అప్డేటెడ్ టు హాట్. క్లియర్? సో ఈ వేరియబుల్ ఏముంటుంది, అర్థమైందా? సో ఈ వేరియబుల్లో ఏమేమి ఉన్నాయో లేదని మనం మళ్ళీ ఫైనల్ గా కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అంటే, నేను ఈ ట్రిగరింగ్ అకౌంట్ యొక్క నేను అసైన్ అయినా లేదని అలా ఓకేనా? సో మళ్ళీ మనకి కన్ఫర్మేషన్ కావాలి కదా. సో నేనేం చేస్తానంటే, ఈ ట్రిగరింగ్ అకౌంట్ యొక్క డిస్క్రిప్షన్ లో ఈ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ నేమ్స్ మొత్తాన్ని అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చి అప్డేట్ ద ట్రిగరింగ్ అకౌంట్ వాడి, సో దేన్ని అప్డేట్ చేస్తానంటే డిస్క్రిప్షన్ అప్డేట్ చేస్తాను. అకౌంట్ డిస్క్రిప్షన్ దేంతో అప్డేట్ చేస్తాను? సో లిస్ట్ ఆఫ్ ఇది ఉంది కదా, లిస్ట్ ఆఫ్, ఇక్కడ దీన్ని ఏంటది, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ యాడ్ చేయొచ్చా లేదా, ఒక్క నిమిషం. ఆల్ కాంటాక్ట్స్ వాల్యూస్. ఓకే, సో ఆ లిస్ట్ ని మనం డైరెక్ట్ గా అక్కడ యాడ్ చేయడానికి లేదు. ఒక పని చేస్తాను. సో ఇస్ దర్ ఎనీ అదర్ వే? ఓకే, సో ఇక్కడ మీకు డిబగ్ చేసి చూపిస్తాను. సో ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్ టు యాడ్ ఎవ్రీథింగ్. ఓకేనా? అంటే ఐ థాట్ ఆఫ్ ఏంటి, ఈ అకౌంట్ డిస్క్రిప్షన్ కి ఈ అకౌంట్ దీన్ని యాడ్ చేయడానికి అసైన్ చేసి చూపిద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డిబగ్ చేసి చూపిస్తాను. డిలీట్ ఎలిమెంట్. సో ఇక్కడ సేవ్ చేస్తాను. లర్నింగ్ కలెక్షన్ అంటే యూ షుడ్ అండర్స్టాండ్ వై యూజ్ కలెక్షన్స్. ఓకేనా? ఎందుకు చెప్తానంటే మీకు డౌట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఏదైనా కాంటాక్ట్స్ ఉన్న అకౌంట్ తీసుకొని దానికి రేటింగ్, ఓకే సపోజ్ అక్కడ ఏది పక్కన పెట్టేసి, సో డెమో ఆఫ్ పిరమిడ్ కన్స్ట్రక్ట్ యూనివర్సిటీ ఆఫ్ అర్జున్. ఓకే, లెట్స్ టేక్ ఇట్. సో దీనికి ఆల్రెడీ రేటింగ్ హార్ట్ ఉంటే దీన్ని తీసేద్దాం మళ్ళీ, ఎందుకంటే అక్కడ సో కోల్డ్. ఇప్పుడు దీనికి ఎన్ని ఉన్నాయి, 2 కాంటాక్ట్స్ ఉన్నాయి. నౌ లెట్స్ టేక్ దిస్ వన్. ఇక్కడికి వచ్చి లెట్స్ డిబగ్ ఇట్. అంటే ఆ కలెక్షన్ ఇక్కడ ఏం చేస్తానంటే, దీంట్లో ఇక్కడ నౌ లెట్స్ రన్ ఇట్. ఇక్కడ సరే రన్ చేసే కంటే ముందే ఒక నిమిషం, మళ్ళీ ఇక్కడ సెటప్లోకి వెళ్ళి మళ్ళీ రన్ చేసే కంటే ముందే ఇక్కడ అప్డేట్ రికార్డ్. నౌ ఇక్కడ అప్డేట్ రికార్డింగ్ లేదు. ఓకే, ఇక్కడ అప్డేట్ రికార్డ్ చూపించట్లేదు, మేబీ యాక్టివేట్ చేయకపోవడం వల్ల. ఓకే, సో ఇప్పుడు అప్డేట్ రికార్డ్ చూపించట్లేదు. దీన్ని ఇక్కడే ఒక్క నిమిషం, ఇక్కడ ఏం చేస్తానంటే హార్ట్ అని అప్డేట్ చేస్తాను. ట్రిగరింగ్ ఇక్కడ ఇచ్చాను కదా, మేజ్ ద ఫ్లో. ఓకే ఓకే, రికార్డ్ ఈస్ అప్డేట్ అని ఇవ్వలేదా? ఓకే, మేబీ దట్స్ ద రీజన్. ఓకే, సేవ్ యాజ్ అప్డేట్ అయినప్పుడు మాత్రమే. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని మళ్ళీ కోల్డ్ అని పెట్టేస్తాను, లైక్ యూనివర్సిటీ ఆఫ్ అర్జున్. ఇప్పుడు లెట్స్ ట్రై ఇట్ వన్స్. ఓకేనా? రిఫ్రెష్ ఇట్ వన్స్. అంటే దాంట్లోకి వాల్యూ యాడ్ అయినా లేదని మాత్రం చూపిస్తాను మీకు. సో అంటే ఎలా, ఓకేనా? చూడండి, అప్డేట్ మీద క్లిక్ ఇచ్చాం కాబట్టి సో అప్డేట్ వస్తుంది. సో ఇప్పుడు రేటింగ్ హాట్ అని అప్డేట్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది చూడండి.
ఇప్పుడు లూప్ ఎలా వెళ్తుంది చూడండి, ప్రతిసారి లూప్ ఇటరేట్ అయిందా. సో ఇఫ్ నాట్ నల్, ఓకేనా, దానికి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ నాట్ నల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో గెట్ రిలేటెడ్ ఇంట్లో వేరియబుల్ 1 ఇస్ అప్డేటెడ్, ఏది అప్డేట్ అయింది. సో ఇక్కడ యాడ్ చేసాం ఏంటి, ఒకసారి కాంటాక్ట్ నేమ్స్ లో ఒకసారి లూప్ 1 లో ఏం చేసాము, జేన్ గ్రేన్ యాడ్ చేసాము, ఓకేనా. ఇంకోసారి ఏం చేసాము, ఓకేనా. సో ఇలా తర్వాత ఏం చేసాము, తర్వాత ఇక్కడ చూడండి జేన్ గ్రే ఉంది, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా ఉంది. నౌ లెట్స్ గో టు దిస్ వన్, కాంటాక్ట్స్కి వెళ్ళు, ఓకేనా. సో ఇక్కడ సేమ్ నేమ్స్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో జేన్ గ్రే యాడ్ అవుతుంది, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా యాడ్ అవుతుంది, అవునా కదా. ఇక్కడ చూడండి ఒక లూప్ 1 లో ఇక్కడ చూడండి జేన్ గ్రే యాడ్ అయిందా, ఇక్కడ చూడండి ఆల్ కాంటాక్ట్స్ నేమ్స్ లో డాట్ యాడ్, లూప్ 1 డాట్ నేమ్ లో ఏం యాడ్ అయింది, ఇది యాడ్ అవుతుంది, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ లో ఏమైంది, జేన్ గ్రే యాడ్ అయింది, యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా యాడ్ అయింది, ఓకే. అది సెకండ్ కాంటాక్ట్. మళ్ళీ ఇంకో కాంటాక్ట్ కూడా ఉంది, ఏంది, మళ్ళీ దాని పేరు కూడా యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా అండి, అది కూడా యాడ్ అవుతుంది ఇక్కడ. లూప్ ఇంకో లూప్, ఓకేనా. ఒకసారి జేన్ గ్రే, ఇంకో కాంటాక్ట్ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా, ఇంకో కాంటాక్ట్ యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా. క్లియర్, అర్థమైందా, అయిపోయింది. 3 కాంటాక్ట్స్ ఉంటే 3 సార్లు 3 వాల్యూస్ యాడ్ అయినాయి ఆ లిస్ట్ కి, ఓకేనా. క్లియర్, దట్స్ హౌ వి వర్క్ విత్ ద కలెక్షన్స్. అంటే దిస్ ఇస్ ద బేసిక్ స్టెప్. మనము రియల్ టైమ్ లో కాంప్లెక్స్ ఫ్లోస్ టు వర్క్ చేస్తుంటాం. సో అవన్నీ అర్థం కావాలంటే వి షుడ్ అండర్స్టాండ్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద లూప్స్. అర్థమైందా. ఓకే. సో మీరేం చేయాలంటే ఇలాంటివన్నీ మీరు ఫ్లోస్ లో అంటే డెవలపర్ గైడ్ లో కావచ్చు, లేకపోతే దీన్ని ఏమంటే ట్రయల్ హెడ్ లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ వినండి. సో ఏదైనా వినండి, లైక్ డిఫరెంట్ లూప్స్ వేరియబుల్స్ డిఫరెంట్ వాడి మీరు మల్టిపుల్ ఫ్లోస్ క్రియేట్ చేసి నాకు డెమో చేయాలి, ఓకే.